పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మనుజాళికై కలువరిలోని ఆయాగము చాటుతా ప్రతి క్షణమందు నా తుది శ్వాస ఆగే వరకు. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను. నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను. ఏ మేధావికి విదితమే కాదిది, కేవలం నీ కృపే దీనికాధారము. ఏ మేధావికి విదితమే కాదిది, కేవలం నీ కృపే దీనికాధారము. నీ సంకల్పము నా సౌభాగ్యము, నేను ఎలుగెత్తి ప్రకటించెదా. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవుని నిత్య సంకల్పం, దేవుని దయా సంకల్పం అంతా కూడా మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవటమే. ఎవరు ఏ పనిలో ఉన్నా, ఎవరు ఏం చేస్తున్నా, దేవుడు మన కోసం రచించిన ప్రణాళిక కేవలం ఆయన సంకల్పము ఏంటి అంటే మనతో పాటు ఆయన కలిసి ఉండటం కోసమే. ప్రతి మనిషి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి అందరూ నిత్య జీవాన్ని పొందాలని, ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టారు. కానీ ఆయన సంకల్పాన్ని నిరాకరించిన వారు చాలా మంది ఉన్నారు. అది మనకి లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో మనకి అక్కడ చెప్తా ఉంటారు. అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన బాప్తిస్మం ఇస్తూ యేసుక్రీస్తు వారికి ముందుగా త్రోవని సిద్ధపరచడానికి వచ్చినటువంటి దైవజనుడు ఆయన. అయితే ఆయన ఏం చెప్తా ఉంటారంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అని ఆయన చెప్తా ఉన్నప్పుడు అనేక మంది ఆయన మాటల్ని విని, ఆయన బోధల్ని విని, ఆయన చేత బాప్తిసం పొందటానికి మనస్సు మార్చుకున్న వారే ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ అక్కడ 7వ అధ్యాయం 30వ వచనంలో ఏం చెప్పబడింది అంటే, ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు వారు ఆయన చేత బాప్తిసం పొందటానికి నిరాకరించారంట. బాప్తిసం పొందటానికి నిరాకరించి దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారని ఉంటుంది. తమ కోసం దేవుడు ఏర్పరిచిన సంకల్పాన్ని వారు నిరాకరించారంటే వారి స్వనీతిని వారు నమ్ముకున్నారు. వారు ఆ బోధని అనుసరించడానికి ఇష్టపడలేదు. వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. కానీ మనము మాత్రము దేవుని సంకల్పము తెలుసుకున్న వారమైతే మనకి స్పష్టంగా రోమీలకు రాస్తూ 8వ అధ్యాయము 28వ వచనం మనందరికీ తెలిసి ఎంతో చిరపరిచితమైనటువంటిది. అది అక్కడ ఏమని ఉంటుందంటే, దేవునిని ప్రేమించు వారికి, అంటే ఎవ్వరమైనా సరే ఆయన్ని ప్రేమిస్తే దేవునిని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలు కోసమై జరుగుతుందని మనము ఎరుగుదుము అని పౌలు గారు చెప్తా ఉంటారు. అంటే మనము దేవునిని ప్రేమిస్తున్నాము, మనం ప్రేమిస్తున్నాం అనగానే ఫస్ట్ స్టెప్ ఆయన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చబడటానికి ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్లో అన్ని కూడా ఒక జిగ్సా పజిల్ లాగా ఒక్కొక్కటి ఒక 1 బిగ్ డే రోజున అదంతా కూడా పజిల్ అంతా కూడా సెట్ అయ్యి మనకి ఒక వండర్ఫుల్ పిక్చర్ లాగా కనపడుతుంది. ఓహో, ఇందుక ఆ రోజు నేను అంత కష్టపడింది, అందుక ఆ శ్రమను ఓర్చుకున్నాను. మనకు తెలియదు దేవుడు మనకి ఏర్పరిచిన విధానాలు, మనం పొందుతున్న కష్టాలు, దాన్ని మనం జయించే మన విశ్వాసం
విశ్వాసము, మనం ఎంత బాధపడుతున్నా సరే దేవుని మాత్రమే అంటి పెట్టుకుని ఉండేటటువంటి మన తత్వం ఒక్కోసారి మనకు అర్థం కాదు. చాలా మంది మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఇన్ని కష్టాలు పడుతున్నా సరే మీరు ఎందుకు ఆ విశ్వాసంలోంచి తొలగిపోలేదంటే మనము దేవుని ప్రేమించాం. మనకు అర్థం కాదు, మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి అర్థం కాకపోయినా సరే ఆయననే నమ్ముకుంటాము. కాబట్టి ప్రతిదీ మన కోసం ఆయన సమకూరుస్తారు. సమస్తము సమకూర్చి మన మేలు కోసమే చిట్ట చివరికి ఒక మంచి బ్యూటిఫుల్ పిక్చర్ని మన ముందుకి తీసుకొస్తారు. అప్పుడు మన ఆనందము ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకని ఇప్పటి కాలపు శ్రమలు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట అవి ఏమాత్రం ఎంచతగినవి కాదు అని మనం చదువుకుంటాం. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తాం కాబట్టి ఆయన సంకల్పము చొప్పున మనము పిలువబడ్డాము. సమస్తం మనకి సమకూర్చబడతా ఉంది. అయితే ఈ దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారిని చూస్తున్నాము, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని చూసాము ఇప్పుడే. కానీ రోమీలకు రాస్తూ 9వ అధ్యాయం 11వ వచనంలో దేవుని సంకల్పము ఎలాంటిది ఉంటుంది, అది నిలకడగా ఉండేదంట. దేవుని సంకల్పం మార్చబడదు, అది ఒకళ్ళు చేసే పనిని బట్టి రాదు. ఆ 9వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టంగా పౌలు గారు రాస్తూ ఏమని అంటారంటే, అక్కడ మన క్రియల ప్రకారం మనము అది జరగలేదు. ఎందుకంటే అక్కడ రిబ్కా గురించి చెప్తా ఉంటారు. దేవుని ఏర్పాటుని అనుసరించి, తన ఏర్పాటుని అనుసరించిన సంకల్పము చొప్పున ఆయన ఒక ఏర్పాటు చేసుకుంటారు. ఇది జరగాలని ఒక సంకల్పము నిశ్చయిస్తారు. ఒక సంకల్ప ప్రకారం ఆయన నడుస్తూ ఉంటారు. దానిని బట్టే పిలిచువాని మూలముగానే ఆ సంకల్పము నిలకడగా ఉంటుంది. ఆయన మనల్ని పిలిచేవాడు కాబట్టి మన పట్ల ఆయనకుండే సంకల్పము స్టేబుల్గా ఉంటుంది. అది ఎప్పుడు అటు ఇటు కదలదు, ఎప్పుడు అటు ఇటు తొలగిపోదు. మనం మంచి క్రియలు చేశామని ఆయన తన సంకల్పం మార్చుకోరు. మనము చేసే క్రియలు చెడ్డవైనా సరే ఆయన సంకల్పం మారదు. ఎందుకంటే పిలుచువాని మూలముగా అది నిలకడగా ఉంది. అందుకనే ఆ కింద వచనంలో చెప్పబడుతుంది, రిబ్కాకి ఇంకా పిల్లలు పుట్టక ముందే తన గర్భంలో 2 కవలలు ఉన్నారని తెలిసినప్పుడే ఆమెకు ఒక విషయము చెప్పబడుతుంది. ఏమనంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని. అంటే అక్కడ పెద్దవాడు చెడ్డవాడని కాదు, చిన్నవాడు మంచివాడని కాదు, కానీ వాళ్ళిద్దరిని పిలుచుకున్న దేవుడు. అందులో ముఖ్యంగా యాకోబు ద్వారా తన కుమారుడు రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ యాకోబు గర్భం ద్వారా రాబోతున్నారు. కాబట్టి ఆ విధంగా యాకోబుని పిలుచుకున్న దేవుడు ఆ పిలుచువాని మూలముగానే ఆ ఏర్పాటును అనుసరించిన సంకల్పము నిలకడగా ఉంటది, కానీ క్రియల నిమిత్తం కాదు. యాకోబు తన యొక్క మోసపరిచే తత్వం గురించి దేవుడు ఆ పిలుపుని మార్చుకోలేదు, ఆ సంకల్పాన్ని తప్పింపజేయలేదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. ఇంకా హెబ్రీలకు రాస్తూ మనం ఇది కూడా చదువుతాము, ఏంటంటే దేవుని యొక్క సంకల్పము నిశ్చలమైనది అని చదువుతాం. కాబట్టి దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారు ఉన్నారు. దేవుని సంకల్పము చొప్పున మనమందరము కూడా ఆయన్ని ప్రేమించి సమస్తము సమకూర్చబడటానికి ఆయనకు మన జీవితాల్ని అప్పగించుకున్నాము. దేవుడు ఒక ఏర్పాటును అనుసరించి చేసిన సంకల్పము ఎప్పుడు కూడా స్టేబుల్గా నిలకడగా ఉంటుందని తెలుసుకున్నాము. అది నిశ్చలమైనదని మరి ఒక్కసారి ధృవీకరించబడింది. ఇటువంటి గొప్ప సంకల్పానికి మనం అందరము తలవంచుతూ, ఆయన సంకల్పము ఒక్కటే, అది నిత్య సంకల్పము, మనందరం కూడా ఆయన దగ్గరికి చేర్చబడాలన్నది. అట్టి గొప్ప సంకల్పానికి మనం తలవంచుతూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ సంకల్పాన్ని నిరాకరించే వారిని చూసాం తండ్రి. నీ ఉద్దేశ ప్రకారం మా కోసము మేము నిన్ను ప్రేమించాము కాబట్టి మా కోసం అంతా సమస్తము సమకూర్చి మా పట్ల దయగలిగిన వాడవై ఉన్నావని తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రభువా, నీ సంకల్పము ఒక స్థిరమైనదని, నిశ్చలమైనదని, అది మా క్రియల మూలంగా నువ్వు మార్చుకోవని, నీ ఏర్పాటును అనుసరించి అది నిలకడగా ఉందని మేము తెలుసుకుని ఎంతగానో ఈరోజు మరొకసారి హెచ్చరించబడి నీ దయా సంకల్పానికి మేము తలవంచుతూ మాకందరికీ కూడా నిత్య రాజ్యములు వారసత్వాన్ని అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is all.